రాజ్యాంగం అమల్లో నడిచింది 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పారదర్శకంగా ప్రతి పని కూడా జరగడం కావచ్చు. అలాగే నేరాలు చేసినటువంటి వ్యక్తుల్ని కూడా జైల్లో పెడుతున్నప్పుడు కూడా వాళ్ళు వెసులుబాటు కల్పించుకొని బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ విర్రవీగినట్టుగా మాట్లాడు. అంటే కొంతమంది ప్రెస్ మీట్లు చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది సార్. పేరు నాని గారు లాంటి వ్యక్తులు కావచ్చు, రోజారెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఏ రకంగా కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ రకంగా మాట్లాడారు. పోషాని కృష్ణమురళి గారు కావచ్చు. అంతే ఎందుకు సార్, సజ్జల గారు ఆ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు మనం. అంటే ఓడిపోతున్నాము అని స్పష్టంగా వాళ్ళకి తెలుసు. రిజల్ట్ వస్తుంది, కూటమి ప్రభుత్వం నుంచి రిజల్ట్ వస్తుందని చెప్పినప్పుడు కూడా ఆ రిజల్ట్ వచ్చేటువంటి ముందు రోజు కూడా చెప్పడం జరిగింది బూత్ ఏజెంట్లకి వీళ్ళందరికీ కూడా. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ మీటింగ్ ద్వారా చెప్పడం జరిగింది. మీరు తిరగబడండి, లోపల కౌంటింగ్ సెంటర్ లో తిరగబడి మీకు నచ్చినట్లు వ్యవహరించండి. అక్కడ తిరగబడి ఈవీఎంలు బద్దలు కొట్టినా సరే గాని వెనకాల మీ కేసుల గురించి చూసుకుంటాము అని రిజల్ట్ వచ్చే ముందు రోజు కూడా సజ్జల గారు ఎలాంటి వ్యాఖ్యలు చేసి క్యాడర్ ని రెచ్చగొట్టారో నిజంగా మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఎందుకంటే చాలా మంది భవిష్యత్తు ఆలోచించుకున్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళని నిలువరించారు కాబట్టి. కానీ కాకపోతే ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉండేదనేది కూడా ఆలోచించుకుంటే వాళ్ళకే భయపడినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులను కూడా నేను చూశాను. నెక్స్ట్ సార్, నందిగామ సురేష్ గారి విషయం గురించి చూడొచ్చు. ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు నందిగామ సురేష్ గారు ఎలాగా వ్యవహరించారన్నది కూడా తెలుసు. తర్వాత ఆయన అరెస్ట్ తర్వాత ఏ రకంగా ఆయన వదిలేశారని ఆయనే చాలా బ్రాడ్కాస్ట్ లో కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇంటర్వ్యూలో కూడా చూసాం, విన్నాం. అంటే నన్ను కనీసం నా డ్రైవర్ కూడా నాకు లేకుండా నా వైసీపీ నాయకులు ఎవరైతే రెచ్చగొట్టి ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో నా ఫ్యామిలీ తప్ప నాకు ఎవరు నిలబడలేదని ఆయన కన్నీటి పర్యంతమైనటువంటి విజువల్స్ విషయాన్ని కూడా మనం చూసాం. తర్వాత బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర క్యాడర్ కానీ మాకు సంబంధం లేదని ఏ రకంగా మాట్లాడారన్నది మనం చూసాం. అలా అధికార ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా. కానీ ఇవాళ చిన్న చిన్న పసిపిల్లలు, ఒక రకంగా చెప్పాలంటే ఒక టీనేజ్ పిల్లలు ఉడుకు రక్తంతో మంచి ఏదో చెడేదో కూడా తెలియనటువంటి ఒక అమాయపు ఏజ్ నుంచి ఒక ఏజ్ లోకి వస్తున్నటువంటి పిల్లలు ఆ పోతే పోతాం, ఉంటే ఉంటాం అన్నటువంటి డైలాగులతోని రక్తాలతోని రాయడం అనేది నిజంగా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వైసీపీ. నిజంగా అంటే నేను అనేది ఒక సగటు ఒక తల్లిగా మీకేమనిపిస్తుంది మేడం? అంటే ఇట్లాంటి కామెంట్స్ చేసే ఇట్లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆవేదన అంటే తల్లి ఎవరికైనా తల్లే కదా. ఆ తల్లిదండ్రుల మనస్తత్వం అంటే వాళ్ళ ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆవేదన? ఎందుకంటే ఈయన కోసం ఈ విధంగా మా పిల్లలు బలైపోతున్నారనే ఆవేదన వాళ్ళలో ఉంటుంది కదా, ఆ తల్లిలో కూడా. డెఫినెట్ గా సార్. అంటే మనం ఎప్పుడు ఒక తల్లిదండ్రులు కూడా పర్యవేక్షణ ఉండాలి. పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, బయట ఏదో మగపిల్లలే కదా వెళ్తున్నారు వస్తున్నారు అని కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా పేరెంట్స్ అబ్జర్వేషన్ ఉండాలి సార్. ఇలాంటివి చూసినప్పుడు ఒక భవిష్యత్తు బంగారంగా నిర్మితం అవ్వాలి అని బిడ్డల కోసం తల్లిదండ్రులు. నిజమే మేడం, మీరు అనేది 100% నిజము. కానీ ఈ విధంగా రప్పా అని ఇష్టానుసారంగా బ్యానర్లు పెట్టి ఆ తర్వాత ఈ విధంగా వాటిని నరికేసి రక్తాభిషేకాలు చేసే మనస్తత్వం ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వింటారంటారా? వినే అవకాశం ఉంటుందా? వినే అవకాశం చాలా తక్కువ ఉంటది సార్. ఏంటంటే సరైనటువంటి టైంలో పిల్లల్ని సరిదిద్దుకోపోతే, ఇప్పుడు మాకు జన సైనికులు ఉంటారు సార్, వాళ్ళకి నా పిల్లలకి 4-3 ఏళ్ళు తేడా ఉంటది అంతే. నా పిల్లలు ఒక 4-3 ఏళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు అంతే. వాళ్ళ అక్క అని పిలిచినా నాకు అమ్మ అనే వినిపిస్తుంది. అలాగే మంచి చెడ్లు వివరిస్తూ ఉంటాం, నాన్న ఇలాంటిది చేయకూడదు అంటే. కొంతమంది ఆవేశపడుతూ ఉంటారు మా పార్టీలో కూడా, నాన్న ఇది ఇలా చేయకూడదు, బోల్డ్ భవిష్యత్తు ఉంది, ముందు భవిష్యత్తు కోసం ఆలోచించుకోండి, తర్వాత మీకు కళ్యాణ్ గారు ఇష్టం, ప్రజలంటే ఇష్టం, ముందు జీవితంలో స్థిరపడండి, ఖాళీ టైంలో రండి పార్టీలకు వచ్చి మీరు మంచి నేర్చుకోండి తప్ప చెడు మాత్రం నేర్చుకోండి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లలో చెప్పేది ఏంటి? మీరు అరెస్ట్ అయితే కాండి, మంచి పదవులు వస్తాయి, లేదంటే మంచి ప్లేస్కి వెళ్తారు, నేను అరెస్ట్ అయ్యి నేను జైలుకి వెళ్ళి ఆ తర్వాత ముఖ్యమంత్రి కాలేదా? ఇదా ఆదర్శం? ఇదా తీసుకోవాల్సింది యువత?
సార్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి 1 కోటి మందో లేకపోతే 2 కోట్ల మందో ఓట్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు అధికారంలోకి వచ్చిన పార్టీలకు కూడా. కానీ ఇవాళ మా జనసేన పార్టీని తీసుకుంటే 3459 మందికి మాత్రమే పదవులు వచ్చేస్తారు. ఈ నామినేటెడ్ పదవులు కావచ్చు, ఈ పదవులు కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఏమన్నా అయిపోండి మీకు పదవులు ఇచ్చేస్తాను అంటే 1 కోటి మందికి పదవులు ఇచ్చే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమైనా పైనుంచి ఊడిపడిందా? కానీ ఆవేశపడి భవిష్యత్తులను నాశనం చేసుకుంటే ఎవ్వరికీ అతీతం కాదు సార్. వాళ్ళంటే రోజారెడ్డి గారు లాంటి వాళ్ళు, పేరు నాని గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ అమర్నాథ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్రమాస్తులు సంపాదించినటువంటి సజ్జలా గారు లాంటి వ్యక్తులు, పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు అక్రమాస్తులు సంపాదించుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదివి చాలా హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కూడా దీన్ని నిలువరించవలసినటువంటి అవసరం ఉంది సార్. రప్ప రప్ప నరుకుతామనేసి బోర్డులు పట్టుకొని ఉంటే అవి సినిమా డైలాగులు అంటారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఎవరైనా నిజంగా అలాంటి కానీ నిజంగా ఇంత జరుగుతున్నా నిన్నే కాదు, చాలా సందర్భాల్లో ఈ విధంగా జరిగిన ఇట్లాంటి ప్లకార్డులు, మొన్న ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ఆయన కోర్టులో అటెండ్ అయ్యేటప్పుడు వచ్చిన సిబిఐ కోర్టులో కూడా ఇక్కడ కూడా అట్లాంటి ప్రదర్శించారు. కానీ వద్దు అని మాత్రం చెప్పట్లే. ఏంటవి వద్దు, అట్లాంటి పోస్టర్లు పెట్టకండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయనకు కూడా ఇష్టమే ఉంది, ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా దాన్ని. సార్ ఆయనే రెచ్చగొట్టి పెట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి యువత నుంచి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఫ్లెక్సీలు పెట్టేటువంటి వ్యక్తులు కూడా నిజంగా రాజకీయాల్లో కొంతమంది మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే ఎవరైనా లోకేష్ గారు, ఎవరైనా రాజకీయ నాయకులు మామూలుగా మనం చూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏదైనా సభలో కావచ్చు, ఎక్కడైనా తప్పుగా ఎవరైనా మాట్లాడినా, లేదంటే ఏదైనా ఇబ్బందికరంగా ఏదైనా పోస్టర్ పట్టుకున్నా, పెట్టినా, ఏదైనా అన్నా కానీ వద్దు, ఇప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, ఇవి కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడే చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. లేదు సార్, ఇంకా అనండి, ఇంకా మీరు ఇంకా సార్ ఈ పిల్లలు తెలిసి తెలియని టీనేజ్ పిల్లల గురించో యూత్ గురించో మాట్లాడుతున్నాము. ఆయన అధికారులు సార్ గతంలో కలెక్టర్లతోని ఎస్పీలతోని మీటింగ్ అయినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు తిట్టండి, ప్రతిపక్షాలు ఏమన్నా మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తే మీరు తిట్టండి, తిట్టి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పమని చెప్పినటువంటి వ్యక్తులు సార్. అంటే ఒక ప్రభుత్వ ప్రతిపాదనని ఏ రకంగా ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు కానీ, ఇతర నాయకులు ప్రశ్నించినప్పుడు కానీ అధికారులు జవాబుదారీతనంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది ఆ టైంలో. అలా కాకుండా మీరు తిట్టండి, మీరు కొట్టండి, మీరు నరకండి, మీరు చంపండి అని చెప్పేటటువంటి సంస్కృతి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే సార్ మీరు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు చెప్పినప్పుడు మీరు చూడొచ్చు అనేక సార్లు అనేక సందర్భాల్లో. అంటే గతంలో మా జనసేనాని ఇబ్బందులు పడినప్పుడు కూడా మీరు ఆవేశపడకండి, ఎక్కడ చాలా సామరస్యంగా శాంతియుతంగా ముందుకు వెళ్ళాలి అని అనేక సార్లు మాకు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే నారా లోకేష్ గారిని పాదయాత్రలు ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఏ రకంగా మీరు ఆవేశపడొద్దు, మీరు ఎలా అయినా సరే మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం న్యాయం చేద్దాం. ఇలాంటి వ్యక్తులు అంటే మరీ దుర్మార్గంగా వ్యవహరించేటువంటి వ్యక్తుల్ని మీరు వెళ్ళండి,